రైల్వే కోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణా ఇష్యూలో కమిటీ విచారణ జరుపుతోంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో విచారణ చేస్తోంది. పలువురు నేతలు కార్యకర్తలను కమిటీ విచారిస్తోంది. విచారణ అనంతరం పార్టీకి రేపు నివేదిక ఇవ్వనుంది కమిటీ. రైల్వే కోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణా ఇష్యూలో కమిటీ విచారణ జరుపుతోంది. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో విచారణ చేస్తోంది. పలువురు నేతలు కార్యకర్తలను ఈ కమిటీ విచారిస్తోంది. విచారణ అనంతరం పార్టీకి రేపు నివేదిక ఇవ్వనుంది కమిటీ. నువ్వేం ఒంటరివి కాదు. ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే వీణా ఇష్యూకి సంబంధించి కమిటీ అయితే విచారణ జరుపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పరిస్థితులు టెన్షన్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైల్వే కోడూరులోని రాజ్ కన్వెన్షన్ వద్దకు త్రిసభ్య కమిటీ సభ్యులు ముగ్గురిలో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. వీరిలో తంబర్లపల్లి రమాదేవి, టిసి అరుణ్ అనేటువంటి జనసేన నేతలు ఇక్కడికి వచ్చారు. మరో సభ్యుడైనటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆరోపణల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజ్ కన్వెన్షన్ కు చేరుకున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఎమ్మెల్యే మాత్రం బయటకు కనిపించకుండా లోపలే ఉన్నట్లుగా సమాచారం ఉంది. అంతేకాకుండా బాధితురాలుగా చెప్పబడుతున్న హర్షవీణ మాత్రం ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె మరో ప్రాంతంలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన అంశంతో పాటు జనసేన పార్టీతో పాటు కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద కుదుపుగా ఈ వ్యవహారాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వీడియోలు చాటింగ్లు తర్వాత రాష్ట్రాన్ని కుదిపేశాయి. నెట్టింట్లో కూడా వైరల్ అవుతున్నాయి. వారం 10 రోజులుగా ఇదే వ్యవహారము రెండు తెలుగు రాష్ట్రాలను పీడిస్తున్నాయనుకోవచ్చు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంటున్నారు. నిన్న జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఈ విషయం ఏదో ఒకటి తేజ్ చేయాలని కూడా పట్టుబట్టారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. అన్ని ఆధారాలు కూడా ఇప్పటికీ చాలా వరకు సేకరించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఫైనల్ గా అరవ శ్రీధర్ ను తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరికొంతమంది నేతలను విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయి. హర్షవీణ తప్పు చేసిందా లేకపోతే అరవ శ్రీధర్ ఆమెను వశం చేసుకున్నాడా అనేటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఈ ముగ్గురు సభ్యులు కూడా అంటే ఇవాళ సాయంత్రం వరకు ఇక్కడే ఉండి స్థానిక నేతలతో చర్చించే అవకాశం ఉంది. అంటే అంతర్గతంగా జరిగేటువంటి ఈ సమాచారంలో అంటే ఈ సమావేశంలో ఇప్పటికైతే లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పటికైతే బయటికి రాలేదు. లోపల మాత్రం ఇద్దరు సభ్యులతో పాటు మరికొంతమంది జన సైనికులు తర్వాత జనసేన పార్టీ నేతలు కూడా ఉండి చర్చిస్తున్నారు. అయితే సాయంత్రం వరకు అసలు విషయాలన్నీ బయటకు కొట్టేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా స్థానిక రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో ఉంటున్నటువంటి 6 మండలాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యారు. అదే విధంగా ఈ రాజ్ కన్వెన్షన్స్ పరిసరాల్లో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. తాజా పరిస్థితులను బట్టి చూస్తే కనుక ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి విషయం కూడా ఇక్కడ అందరినీ ఉత్కంఠపరుస్తుంది. వాస్తవానికి ఈ వ్యవహారంలో అరవ శ్రీధర్ వ్యవహారంలో మాత్రము జనసేన పార్టీ అయితే ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేస్తుందా, అంతేకాకుండా ఈ ఇష్యూలో అంటే ఈ ఇద్దరి ఇష్యూలో
ఇంకొంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి విషయాన్ని తర్వాత పార్టీ దృష్టికి తేలేనటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి కానీ రేపు కానీ జనసేనాని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కు ఈ పూర్తి స్థాయి నివేదిక అందే అవకాశం ఉంది. తర్వాత తొలుత ఈ నివేదిక మాత్రము నాదెండ్ల మనోహర్ కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ కు చేరి తన తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఇవాళ సాయంత్రానికి ఏదో రకమైనటువంటి అంశం ఏదైతే తేలేటువంటి అవకాశం ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే స్థానికంగా ఉంటున్నటువంటి జనసేన సైనికులు మాత్రం ఖచ్చితంగా పార్టీకి ఇలా ఈ విషయం అది వ్యక్తిగత సంబంధం కాబట్టి అది వాళ్ళకే పరిమితం అయితే అది పార్టీకి అంటుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి పార్టీ మాత్రము ఖచ్చితంగా కడిగిన ముత్యం మాదిరే ఉంటుంది. మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్స్ లో కానీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ జనసేన ఖచ్చితంగా ఫలితాలను మాత్రము ఇదే విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు శాలిని. హుస్సేన్, అంటే ఈ విషయం బయటకు వచ్చాక అరవ శ్రీధర్ ఒక వీడియో రిలీజ్ చేసి అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోయారు. ఆ వీడియోలో చెప్పారు అసలు ఇవన్నీ ఫేక్ వీడియోలు, నాకు సంబంధం లేనివి అని చెప్పారు. సో మరి ఈ రోజు కమిటీ ముందు ఎలాంటి ఆధారాలు సమర్పించబోతున్నారు అవన్నీ ఫేక్ అని నిరూపించడానికి? అయితే ఇప్పటికీ ఒక విషయం అయితే మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ హర్షవీణ తనకు సంబంధించినటువంటి దాదాపుగా 500 వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ ఒక సంచలనమైనటువంటి వీడియోను కూడా రిలీజ్ చేసింది. అంతేకాకుండా మీడియా ముందు కూడా అనేక రకమైనటువంటి తాజా ఉదాహరణలను కూడా అంటే అనేకమైనటువంటి ఎవిడెన్స్ ను కూడా మీడియాకు చూపించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి అరవ శ్రీధర్ కేవలము తనకు సంబంధించినటువంటి ఒకే ఒక పర్సనల్ వీడియోను రిలీజ్ చేసి ఆ తర్వాత కొంతకాలము కనిపించకుండా ప్రస్తుతము ఈ కమిటీ సభ్యుల ముందు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయన ఏ విధమైనటువంటి ఆధారాలు కమిటీ ముందు వ్యక్తపరుస్తాడు, ఏ విధమైనటువంటి అభిప్రాయాలు చెబుతాడు అనేటువంటి విషయం మాత్రము ఇప్పటికైతే బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే ఈ వ్యవహారంలో తనను హర్షవీణ ట్రాప్ చేసిందనేటువంటి విషయాన్ని అయితే ఇప్పటికే తనకు సంబంధించినటువంటి వర్గీయుల ద్వారా కావచ్చు, తర్వాత వర్గానికి సంబంధించినటువంటి కావచ్చు, నేతలకు కానీ ఆయన చెప్పుకోవడం జరిగింది. చివరాఖరుగా నిన్న మొన్న 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ సైతం కలవడానికి ఆయన ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ సాయంత్రానికి మాత్రము అన్ని విషయాలు అన్ని ఆధారాలు కూడా కమిటీ సభ్యులు సేకరించేటువంటి అవకాశం ఉంది. పార్టీ సభ్యుల ముందే అరవ శ్రీధర్ ఏదైనా చెప్పుకోవాల్సింది ఉంటే చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. కమిటీలో ఏదైతే త్రిసభ్య కమిటీ మా నాయకుడు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే త్రిసభ్య కమిటీ గౌరవనీయులు ప్రభుత్వ విప్పు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారి మీద ఏదైతే ఆరోపణ చేస్తున్నటువంటి వీణా గారి గురించి ఈ త్రిసభ్య కమిటీ ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోబోతుంది. అందులో భాగంగానే రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ 5 మండలాలకు సంబంధించినటువంటి జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. మా నిర్ణయాలు, మా యొక్క విధి విధానాలన్నింటినీ కూడా పార్టీ అధినేతకు అందిస్తారు. పార్టీ అధినేత తుది దశలో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలను. మా నాయకుడు ప్రభుత్వ విప్పు రైల్వే కోడూరు శాసనసభ్యుడు కడిగిన ఆనిముత్యంలా ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం ఖచ్చితంగా ప్రజల నిర్ణయంతో జనసేనకుల ఆశీస్సులతో ఖచ్చితంగా మళ్ళీ రైల్వే కోడూరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తాడు. కడిగిన ఆనిముత్యంలో బయటకు వస్తాడని నేను మనసు